నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ఈ పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు. ఆయనకి సంబంధించిన హత్య కేసు గురించి. ఆ హత్య కేసులో ప్రస్తుతానికి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు జరపాలని చెప్పేసి ఆయన కుమార్తె ఎవరైతే ఉన్నారో డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. అంటే ఆమె గత ఎన్నికలకు ముందు నుంచి కూడాను మాకు అన్యాయం జరిగింది, మా నాన్న చనిపోవడానికి ముఖ్యమైన కారణం, దాని వెనుక చాలా మంది కుట్ర ఉంది, మా నాన్నని చంపేశారు, హత్య చేశారు అని చెప్పేసి ఆమె అనేకమైన వాదనలు వినిపించింది. షర్మిలతో పాటు కలిసి మాట్లాడి ప్రచారాల్లో కూడా పాల్గొని అవినాష్ రెడ్డికి ఓట్లు వేయొద్దు అన్నట్టుగా ఆమె డైరెక్ట్గా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ పిటిషన్పై వివరణ ఇవ్వాలంటూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నిందితులందరికీ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. వారితో పాటుగా సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. గురువారం పిటిషన్పై విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, వాట్ ఈస్ వాట్, అసలు నిందితులు ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే వాదనలన్నీ కూడా, సునీత ఏం కోరుకుంటుంది అనే వాదనలన్నీ కూడా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆమె తరఫు న్యాయవాదులు వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు. తన తండ్రి హత్య వెనుక ఇంకా వెలుగులోకి రాని అనేకమైన అంశాలు ఉన్నాయి. అసలు నిజంగా ఆమె కోరుకునేది ఏంటి, వెలుగులోకి రాని అంశాలు ఏంటి, గతంలో ఏదైతే ఒక సినిమా రూపంలో చిత్రీకరించారో ఆ సినిమాలో చాలా ప్రత్యేకంగా చూపించారు, చాలా కళ్ళ కట్టినట్టు చూపించారు అనే ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది. అయితే ఆమె ఏమడుగుతుంది, ఇప్పుడు ఆ హత్య వెనుక, ఆయన చంపడం వెనుక అనేకమైన కారణాలు ఉన్నాయి, ఇంకా బయటికి రాని అంశాలు చాలా ఉన్నాయి, ఆ అంశాలన్నీ కూడాను బయటికి రావాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. వాటిపైన సిబిఐ లోతుగా దర్యాప్తు చేయలేదని సునీత తన పిటిషన్లో క్లియర్గా పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారనమాట. అంటే సిబిఐ ఇక్కడ తప్పుడు మార్గంలో వెళ్తుందా అన్నట్లు కూడా ఆమె ఒక లేఖ రాశారు, కోర్టుకి పిటిషన్ పెట్టారు. వాస్తవానికి ఈ అంశం బాధితురాలకి సిబిఐకి మధ్య ఉన్నప్పటికీ అందరి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలను కూడా జారీ చేశారు. ఆ విషయాన్ని కూడా సునీత తరఫు న్యాయవాదులందరూ కూడా గుర్తు చేశారనమాట. సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయాన్ని పరిగణలోకి తీసుకున్న సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఈ నెల 27 లోపు కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి నిందితులను సిబిఐని ఆదేశించారనమాట. ఈ పిటిషన్పై 8 వారాల్లోగా, అంటే 2 నెలలు, దాదాపుగా 2 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు విచారణను వేగవంతం చేసిందనమాట. నిందితులుగా ఉన్న గంగిరెడ్డి కానీ, సునీల్ యాదవ్ కానీ, ఉమాశంకర్ రెడ్డి కానీ, శివశంకర్ రెడ్డి కానీ, ఉదయ్ కుమార్ రెడ్డి, అలాగే దస్తగిరి ఇప్పటికే అప్రూవర్గా మారిపోయాడు. ఆయన అనేకమైన టీవీ ఛానల్స్తో, మీడియాతో మాట్లాడి అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్ అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అతను అప్రూవర్గా మారిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. ఇదే సమయంలో వివేక హత్యకు సంబంధించిన ప్రధాన కేసు విచారణ కూడా గురువారం జరిగిందన్నమాట. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది గురువారం. ఈ విచారణకు సంబంధించి నిందితులు గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, అలాగే శివశంకర్ రెడ్డి, అందులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా హాజరనమాట. తదుపరి విచారణకు ఏదైతే కోర్టు నవంబర్ 10వ తేదీ వరకు వాయిదా వేసింది. అసలు నిజంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది కథలుగా మనందరం విన్నాం. అసలు పులివెందులలో ఏమనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమనుకుంటున్నారు, సిబిఐ విచారణ ఏ విధంగా జరిగింది, అసలు సునీత కావాల్సింది ఏంటి, ఆయన హత్య వెనుక అనేకమైన అంశాలు ఉన్నాయి, ఇంకా వెలుగులోకి రావాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా బయటికి రావాలనేది ఇక్కడ సునీత వాదన. వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారంలో ఎవరైతే మర్డర్ చేసిన వ్యక్తి ఉన్నారో, ఎవరైతే మా నాన్నని చంపిన వ్యక్తి ఉన్నారో అతని పైన పోటీ షర్మిలకు సపోర్ట్ చేయండి అన్నట్లుగా ఆమె బహిరంగంగా ప్రచారంలో పాల్గొని మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోర్టు 2 నెలల టైం ఇచ్చింది. అంటే నిజంగానే ఈ 2 వారాల్లో ఈ కేసు తేలుతుందా, కోర్టు ఎలాంటి ఒక నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుంది, నిందితులుగా చేర్చబడిన వారు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ పరిస్థితి ఏంటి, అప్రూవర్గా బారా దస్తగిరి పరిస్థితి ఏంటి, అసలు ఈ కేసు ఎటుపోబోతుంది, ఏం జరగబోతుంది అనేది మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.